మైక్ ఆఫ్ చేయడానికి వీలు లేదు, వీడియో కూడా ఆఫ్ చేయడానికి వీలు లేదు. ఓకే సార్. కంటిన్యూస్ గా వీడియో ఆన్ లో ఉండాలి, మైక్ కూడా ఆన్ లో ఉండాలి. మైక్ ఓకేనా, అసలు ఆఫ్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు సత్యసాయి స్కూల్ పెద్దోట్పల్లిలో పవిత్ర, హరిత, పూర్ణిమ టీంలో లీడర్ ఎవరమ్మా? మా పేరు రాసుకోమని. టీమ్ 1 సత్యసాయి హై స్కూల్ పెద్దోట్పల్లి. మీకు ఎప్పుడు లేకపోతే మాస్కులు తీసేసుకోండి అమ్మా. మాస్కులు తీసుకుంటే క్లారిటీ వస్తుంది మీ వాయిస్. స్కూల్ పేరు రాంగ్ చెప్తున్నారు సార్. సాయి శ్రీనివాస హై స్కూల్ సార్. ఏమ్మా? శ్రీ సాయి శ్రీనివాస హై స్కూల్ సార్. ఓకే శ్రీ ఎస్ఎస్ పెట్టడం వల్ల మాకు అలా వస్తుంది అంతే. శ్రీ సాయి శ్రీనివాస హై స్కూల్ పెద్దవటిపల్లి. ఓకేనా? పవిత్ర, హరిత, పూర్ణిమ. లీడర్ ఎవరమ్మా? పవిత్ర సార్. పవిత్ర ఎవరు? నేనే సార్. ఓకే, మిగిలిన ఇద్దరు కూడా క్లియర్ కనిపించాలమ్మా. దూరం పెట్టుకోండి కెమెరా. ఇంకా ఈ రూమ్ లో మీ తప్ప ముగ్గురు తప్ప వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదమ్మా. ఎవరి వాయిస్ కూడా రావడానికి వీల్లేదు. పవిత్ర, హరిత, పూర్ణిమ ముగ్గురు కూడా టీమ్ 1 అమ్మా. టీమ్ 1 అంటే పవిత్ర రెస్పాండ్ అవ్వాలి. ముగ్గురు డిస్కస్ చేసుకుని పవిత్ర ఆన్సర్ చెప్పాలి. టీమ్ 2 డిఏవి స్కూల్ నిఖిల, పునీత్ రాజా, కాశ్యపి. వీడియో ఆన్ చేసుకోవాలమ్మా. వీడియో ఆఫ్ చేస్తూ అవుతోంది, వీడియో ఆఫ్ అవడానికి వీల్లేదు. దూరంగా ఉండాలి, ముగ్గురు క్లియర్ కనిపించాలి. దూరంగా పెట్టుకోండి అమ్మా. ఇద్దరే కనిపిస్తున్నారమ్మా. టీమ్ 2 నిఖిల, పునీత్ రాజా, కాశ్యపి. లీడర్ ఎవరమ్మా? మీ టీం లీడర్ ఎవరు? ఎవరు? నిఖిల అమ్మా. టీం లీడర్ పేరు చెప్పండి అమ్మా. ఎవరు? డివి స్కూల్ టీం లీడర్. గట్టిగా చెప్పండి అమ్మా. నిఖిల ఇదేనా? నిఖిల టీం లీడర్. టీమ్ 3 శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మండపేట. హరీష్, శ్యామ్, దినేష్. టీం లీడర్ అమ్మా. టీం లీడర్ హరీష్ సార్. టీం లీడర్ హరీష్. మీకు ముందుగా క్విజ్ స్టార్ట్ చేయడం ముందుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నానమ్మా. టీమ్ 3 హరీష్, శ్యామ్, దినేష్. టీం లీడర్ హరీష్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ మనకి 3 రౌండ్లు ఉంటాయమ్మా. జనరల్ రౌండ్, ర్యాపిడ్ రౌండ్ అండ్ ఆడియో విజువల్ ఇంక్లూడింగ్ బజర్ రౌండ్. జనరల్ రౌండ్ లో 5 సబ్ రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫస్ట్ టీమ్ 1 క్వశ్చన్ అడుగుతాము, తర్వాత టీమ్ 2, తర్వాత టీమ్ 3, అలాగా 5 సబ్ రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ పాస్ ఉండదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 మార్క్స్, రాంగ్ చెప్తే -5 మార్క్స్. క్లారిటీ వచ్చిందమ్మా? ఇంకా దాని కంటిన్యూషన్ ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్. ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్. ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్ లో మీకు క్వశ్చన్ అడిగిన తర్వాత, క్వశ్చన్ పూర్తి అయిన తర్వాత ఏ టీం అయితే ఆన్సర్ తెలుసో వాళ్ళు మిడిల్ రౌండ్ వాళ్ళు టీమ్ లీడర్స్ ఇంకోళ్ళు ఎవరమ్మా జాయిన్ అయ్యారు మళ్ళా? మీరేనా? ఓకే ఓకేనా? వినిపిస్తోందమ్మా. మిగిలిన వాడు చెక్ చేసుకోండమ్మా, మీ వాయిస్ నాకు వస్తుందో లేదో. వినిపిస్తుందా సార్? వినిపిస్తోందమ్మా. హరీష్ టీం మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉండకూడదు. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీ రూమ్ లో ఎవరు ఉండకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా మీ రూమ్ లో మీరు మాట్లాడదని అనిపిస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము, ముందే చెప్తున్నాను. ఓకేనమ్మా? ముగ్గురు కనిపించాలి. డిఏవి స్కూల్ ముగ్గురు కనిపించట్లేదమ్మా. కాస్త రిజిస్టర్ చేసుకోండి, కాస్త జాగ్రత్తగా. ఒకళ్ళు ముందు, ఒకళ్ళు మధ్యలో వాళ్ళు కొద్దిగా వెనక్కి కూర్చొని మిగిలినతో ముందుకు రండి, సరిపోతుంది. హరీష్ టీం మ్యూట్ లో ఉంటున్నారు. మీరు పూర్తిగా స్క్రీన్ వైపే చూడాలి. పక్కన వేరే దిక్కులు చూస్తే ఎవరైనా మీకు ఆన్సర్ చెప్పారని అనుమానాలు వస్తే అవకాశం ఉంటుంది. నిజంగా లేకపోయినా మీరు అలా చూస్తే కనుక మిగిలిన వాళ్ళకి అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు మీరు కలెక్ట్ చేయొద్దు. ఓకేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాను. మీ టీంలో లీడర్ మాత్రం ఆన్సర్ చెప్పాలి. ముగ్గురు డిస్కస్ చేసుకున్న తర్వాత ఆన్సర్ చెప్పాలి.
ప్రతి క్వశ్చన్ కూడా క్వశ్చన్ అయిన తర్వాత 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్ టైంలో మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్కి -5 మార్క్స్. సెకండ్ రౌండ్ ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్. ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్లో క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీ టీం నెంబర్ టీం 1 అయితే టీం 1, టీం 2 అయితే టీం 2, టీం 3 అని చెబుతూ హ్యాండ్ రైట్ చేయాలి. నోట్తో చెబుతూ హ్యాండ్ రైట్ చేయాలి. అలా చేసుకోవడం మీ ముగ్గురులో మీరు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మా స్క్రీన్లో ఎవరైతే మాకు ముందు అనిపించారో వాళ్ళని మేము ప్రశ్న అడుగుతాము, వాళ్ళని ఆన్సర్ చెప్పమంటాము. మేము చెప్పని వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మేము చెప్పను కూడా ఆన్సర్ చెప్తే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఈ ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్ లో కరెక్ట్ క్వశ్చన్ కి 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ కి -20 మార్క్స్ ఉంటుంది. కరెక్ట్ క్వశ్చన్ కి 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ కి -20 మార్క్స్ ఉంటుంది. పాస్ ఉండదు. విన్నారా? ఆడియో విజువల్ బజర్ రౌండ్ లో ఫస్ట్ కరెక్ట్ క్వశ్చన్ కి 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ -20 మార్క్స్ ఉంటుంది. తర్వాతది ర్యాపిడ్ రౌండ్. ర్యాపిడ్ రౌండ్ లో 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ మీకు ఇష్టమైన క్లాస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్లో మీకు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్లో మేము చూపించే లెసన్స్లో మీకు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్లో క్వశ్చన్లు మీరు లెసన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్వశ్చన్లో ఆ లెసన్ సంబంధించిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాము. 3 minutes లోపల ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారో అన్ని మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ విత్ ఇన్ ది 3 minutes లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తే కనుక ఓకే వాళ్ళకి గ్రేస్ ఎక్స్ట్రా మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అయితే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చెప్తేనే ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ రాంగ్ చెప్పినా ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడదు. కరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ -5 మార్క్స్. ర్యాపిడ్ రౌండ్ కి జనరల్ రౌండ్ లో కరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ -5 మార్క్స్. ఆడియో విజువల్ అండ్ బజర్ రౌండ్ కి కరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ -20 మార్క్స్. స్లైడ్ వచ్చింది అందరికి? డౌట్స్ ఎవరికైనా? క్వశ్చన్ పాస్ అయితే 0 మార్క్స్, చెప్పకపోతే పాస్ అది లేదు. అంటే మీకు ఆన్సర్ చెప్పకపోతే పాస్ అని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ర్యాపిడ్ రౌండ్ లో. అప్పుడు 0 మార్క్స్. ఓకేనమ్మా? డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? లెట్ us స్టార్ట్ అవర్ క్విజ్. మరి డిఏవి స్కూల్ కొద్దిగా ముగ్గురు కనిపించాలి, అడ్జస్ట్ చేయండి అమ్మా కొద్దిగా. అలాగే శ్రీ ఎస్ఎస్ఐ స్కూల్ కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా సార్? Or now our team our question our quiz starts now. All the best all of you. మా క్విజ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఇది మీ టాలెంట్ని టెస్ట్ చేసే యాక్టివిటీ కాదు, కేవలం మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే యాక్టివిటీ మాత్రమే కాదు. క్విజ్ అంటే కోఆర్డినేషన్, కోఆపరేషన్, లీడర్షిప్, ఇలా అనేక రకాల క్వాలిటీస్ని టెస్ట్ చేసే, మీలో ఇన్కల్కేట్ చేసే ఒక యాక్టివిటీ. అందువల్ల టీంలో ముగ్గురులో ఏ టీం అయినా ఫస్ట్ రావచ్చు, ఏ టీం అయినా సెకండ్ రావచ్చు, ఎవరికైనా థర్డ్ రావచ్చు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు. దాని మీరు బాగా పార్టిసిపేట్ చేస్తారా లేదని ఇంపార్టెంట్. కాబట్టి ఆర్గ్యుమెంట్లు ఏమి ఉండవు. ఫైనల్ ఏదైనా సరే క్విజ్ మాస్టర్దే ఫైనల్ డిసిషన్. అర్థమైందమ్మా? ఓకే, నౌ అవర్ క్విజ్ స్టార్ట్స్. మొత్తం కనిపిస్తుందమ్మా, మొత్తం కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నేను మళ్ళీ ఒకసారి ఎవరి ఫస్ట్ క్వశ్చన్, ఎవరి సెకండ్ క్వశ్చన్, ఎవరి థర్డ్ క్వశ్చన్ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. టీమ్ 1 ఒకసారి నేను పేరు చెప్పిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. టీమ్ 1 శ్రీనివాస హై స్కూల్, టీమ్ లీడర్ పవిత్ర. ఎస్ సార్. టీమ్ 2 డివి స్కూల్, టీమ్ లీడర్ నిఖిల. టీమ్ 3 శ్రీ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, టీమ్ లీడర్ హరీష్. మీరు టీమ్ లీడర్స్ మార్క్స్ తీసుకు ఆన్సర్ చెప్తే క్లారిటీ ఉంటుంది. తర్వాత మీ ఆన్సర్ మాకు రాలేదు అని మీరు అనుకుంటే మాత్రం మాకు తప్పు కాదు, అది ముందుగా చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు మాస్కులతో పని లేదమ్మా, నిజానికి సైంటిఫిక్ గా చెప్తున్నాను. ప్రతిసారి మాస్క్ తీయడం మాస్క్ తీయం. మీరు త్రూ అవుట్ ది క్విజ్ మ్యూట్ చేయకూడదు, అన్మ్యూట్ లోనే ఉండాలి.
అలాగే వీడియో కూడా ఆఫ్ అవ్వకూడదు. ఓకే, టీమ్ 1 పవిత్ర క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అరేంజ్ ది ఫాలోయింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఈ క్రింది వాటిని ఉత్తరం నుండి దక్షిణంలో అమర్చండి. సర్కార్ కోస్ట్ సర్కార్ తీరం, ఉత్కల్ కోస్ట్ ఉత్కల్ తీరము, కోరమాండల్ కోస్ట్ కోరమాండల్ తీరము. ఈ క్రింది వాటిని ఉత్తరం నుండి దక్షిణ దిశలో అమర్చండి. సర్కార్ తీరము, ఉత్కల్ తీరము, కోరమాండల్ తీరము. అరేంజ్ ది ఫాలోయింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సర్కార్ కోస్ట్, ఉత్కల్ కోస్ట్, కోరమాండల్ కోస్ట్. సర్కార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్. మాస చెప్తున్నావమ్మా? చెప్పు మాస చెప్పమ్మా. ఉత్కల్ కోస్ట్, సర్కార్ ఉత్కల్ కోస్ట్, ఫస్ట్ ఉత్కల్ కోస్ట్. ఎస్ సార్. ఓకే, సెకండ్ సర్కార్ కోస్ట్. ఓకే, కోరమండల్ కోస్ట్ సార్. ఓకే, లెట్ us verify answer. Correct answer amma. Team 1 10 marks. Now question goes to team 2. Team 2 leader. Yes sir. Nikila, get ready. Arrange them in a chronological order. వాటిని మనకి కింది వాటిని కాలాన్ని ఆధారంగా చేసుకుని తక్కువ కాలం ఎక్కువ కాలంగా అరేంజ్ చేయాలి. మింటో మొర్లే రిఫార్మ్స్, మింటో మొర్లే సంస్కరణలు, ముస్లిం లీగ్ స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ముస్లిం లీగ్, వందే మాతరం మూవ్మెంట్, వందే మాతరం ఉద్యమము, మౌంటాగ్ కెల్ఫర్డ్ రిఫార్మ్స్, మౌంటాగ్ కెల్ఫర్డ్ సంస్కరణలు. Sir, pass sir. Pass. Okay, 0 marks. So let us see answer. For the first 1919. This ఈ విధంగా ఇయర్ వైజ్ అరేంజ్ చేయడం క్రోనాలజికల్ ఆర్డర్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ 3 హరీష్ టీమ్. గెట్ రెడీ. ఈ క్రింది నదులను వాటి పొడవుల ఆధారంగా తక్కువ నుండి ఎక్కువగా అమర్చండి. అరేంజ్ ది ఫాలోయింగ్ రివర్స్ అకార్డింగ్ టు ఇంక్రీజింగ్ లెంత్, గివ్ దేర్ లెంత్స్ ఆల్సో. వాటి నదుల యొక్క పొడవులు కూడా చెప్పాలి. క్రింది నదులను వాటి పొడవుల ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ అమర్చండి. గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా, సరస్వతి, కావేరి. First Ganga, second Godavari. నర్మదా, సరస్వతి, Time up. Mark. Next question goes to team 1 again. Team 1 get ready. దాని ముందు ఆన్సర్ చూద్దాం. గంగా నది 2525 కిలోమీటర్లు, గోదావరి 1425 కిలోమీటర్లు, కృష్ణ 1400 కిలోమీటర్లు, నర్మదా 1312, కావేరి 800 కిలోమీటర్లు, తపతి 704 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ 1. ఒక మోటారు కారు 21 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార రోడ్డు మీద 20 సెకండ్ల కాలంలో 30 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో 50 న్యూటన్ల ఇంజన్ బలంతో ప్రయాణం చేసిన ఘర్షణ బలంతో జరిగిన పని విలువ కనుగొనండి. ఏ మోటార్ కార్ హ్యాస్ ట్రావెల్ ఆన్ ఏ సర్కిల్ రోడ్ ఆఫ్ రేడియస్ 21 మీటర్ in 20 seconds with a driving force of 50 Newton with constant speed 30 meters per second. What is the work done by the frictional force? టైం చూస్తున్నాము. టైం అప్. అక్కడ
స్థిర వేగంతో వెళ్తుంది కాబట్టి ఇంజిన్ బలమే ఘర్షణ బలం అవుతుంది. కాబట్టి పని ఈజ్ ఈక్వల్ టు బలమై ఇంటూ దూరము, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫోర్స్ వచ్చి 15 న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ అంటే వృత్తాకార పాట కాబట్టి 2πr ఇంటూ ఓకేనా 22/7 ఇంటూ 21 ఇంటూ 15 న్యూటన్ అవుతుంది. ఓకే, లెట్ us see ఆన్సర్ 6600 జౌల్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ గో టు టీమ్ 2 డిఏవి స్కూల్ లికల టైం. Yes, sir. గెట్ రెడీ. ఈ విద్యుత్ వలయంలో వోల్టోమీటర్ రీడింగ్ తెలపండి. మీకు విద్యుత్ వలయం ఉంటుంది. యూ హావ్ టు ఫైండ్ ది రీడింగ్ ఆఫ్ ది వోల్టోమీటర్ ఇన్ దట్ సర్క్యూట్. ఫైండ్ ది రీడింగ్ ఆఫ్ ది వోల్టోమీటర్ ఇన్ దట్ సర్క్యూట్. ఓంల బ్యాటరీకి 18 వోల్ట్ బ్యాటరీకి 2 ఓంల రెసిస్టర్లు ఈ కింది వలయంలో ఏర్పాటు చేయబడ్డాయి. చివరగా ఉన్న 2 ఓంల రెసిస్టెన్స్ కి వోల్టమీటర్ కనెక్ట్ చేయబడింది. అయితే కనుక వోల్టమీటర్ రీడింగ్ ఎంతో కనుక్కోవాలి. టైం అప్. ఇక్కడ రెండవ లూప్ లో డైరెక్ట్ గా వైర్ కనెక్ట్ చేయబడింది కాబట్టి ఆ కరెంటు తర్వాత రెసిస్టెన్స్ వెళ్తుంది కాబట్టి వోల్టమీటర్ రీడింగ్ 0 అవుతుందమ్మా. సో ఆన్సర్ 0 volt. Answer is 0 volt. Next question goes to team 3, Harish team. Among frictional force, normal reaction, gravitational force, elastic force, magnetic force and electrostatic force, which force or forces is or are contact forces? ఈ క్రింది వారిలో క్షేత్ర బలాలు కానివి ఏమిటి? లంబ ప్రతిచర్య, నార్మల్ రియాక్షన్, గురుత్వాకర్షణ బలము, గ్రావిటేషనల్ ఫోర్స్, స్థితిస్థాపక బలం, ఎలాస్టిక్ ఫోర్స్, అయస్కాంత బలం, మ్యాగ్నెటిక్ ఫోర్స్, విద్యుత్ బలము, ఎలక్ట్రిక్ ఫోర్స్. Which are not field forces or which are contact forces? అక్రమరాలు పనులు ఏంటి? మ్యాగ్నెటిక్ Magnetic force, sir. రాంగ్ ఆన్సర్ అమ్మా. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫీల్డ్ ఫోర్స్ అమ్మా. అయస్కాంతం దూరంగా ఉన్నప్పుడు కూడా వేరే దాని మీద ఐరన్ ఫిలింగ్స్ కానీ వేరే మ్యాగ్నెట్ కానీ అట్రాక్ట్ చేయడం రిపెల్ చేయడం జరుగుతుందమ్మా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఘర్షణ బలము, నార్మల్ రియాక్షన్ ప్రతిచర్య బలము, ఎలాస్టిక్ ఫోర్స్ స్థితిస్థాపక బలము. ఇవి టచ్ ఉన్నప్పుడే, కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే, స్పర్శ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. That clarity? So second sub round also completed. Now third question goes to team 1. Third question. Okay nama, get ready. Pavitra team, get ready. 5 to 8% of solution of dash in water obtained by the fermentation process of ethanol, and it is also called dash. ఇథనాల్ యొక్క ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ఏర్పడిన 5 నుండి 8% శాతం ద్రావణమును ఏమంటారు? దానికి మరి ఒక పేరు ఏమిటి? of solution of dash and water obtained by the fermentation process of ethanol and it is called Time up. Next team 2. Second question. Get ready. దాన్ని ఎసిటిక్ యాసిడ్ అంటారమ్మా. 5 to 8% ని దాన్ని వినిగర్ అని కూడా అంటారమ్మా. వినిగర్ అని కూడా అంటారు. నెక్స్ట్ టీమ్ 2. థర్డ్ క్వశ్చన్. గెట్ రెడీ. Yes, sir. Which sound is the skin of the tabala tightened to produce? తబాలా యొక్క చర్మం ఏ ధ్వనిని ఉత్పత్తి చేయడానికి బిగించబడింది? Which sound is the skin of tabla tightened to produce? Membrane, sir. ఏమ్మా? Membrane.
మెంబ్రెయిన్ రాంగ్ క్వశ్చన్ అమ్మా. మెంబ్రెయిన్ అంటే ఆ పొరను మెంబ్రెయిన్ అంటాం అమ్మా. ఓకేనా, మనం అడిగింది. ఓకేనా, ఓకే. లెట్ us see ఆన్సర్. హై పిచ్ సౌండ్ అంటే ధ్వని బాగా పిచ్ సౌండ్. ఓకేనా, పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ రావడం కోసం దాన్ని తబాలా యొక్క రెండు వైపులో కూడా మనం ఏం చేస్తామంటే చర్మాన్ని బిగిస్తామట. దానివల్ల పిచ్ అనేది పిచ్నెస్ షిల్నెస్ అంటాం. షిల్నెస్ని పిచ్ అంటామట. ఓకేనా, కీచుదనము అంటాం తెలుగులో. అది ఆ రకమైన శబ్దం రావడం కోసం మనం అంత చేటిగా కడతామట తబాలాని. ఓకేనమ్మా. నెక్స్ట్ టీమ్ 3 హరీష్ టీమ్ గెట్ రెడీ. -5 మార్క్స్ అమ్మా. టీమ్ 3. ది ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ డాష్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డాష్ ఇయర్. పురాతన చమురు శుద్ధి కర్మాగారం డాష్ లో ఉంది మరియు డాష్ సంవత్సరంలో స్థాపించబడింది. refinery is located at dash and established in dash year. కర్మాగారంలో 5 సెకండ్స్ చెప్తున్నాను. టైమ్ అప్. Time up, Nana. So here, let us see answer. Dig Boy Oil Refinery ఇది 1991 లో స్థాపించబడిందమ్మా. సో ఇక్కడ థర్డ్ సబ్ రౌండ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ సబ్ రౌండ్ ఇన్ జనరల్ రౌండ్. పవిత్ర టీమ్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Arrange the heartbeat of the following in ascending order with their values. Elephant, newborn child, having age 3 to 6 months, blue whale, poultry bird. క్రింది వాణిని ఉదయస్పందన ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇంక్రీజింగ్ ఆర్డర్, తక్కువ నుండి ఎక్కువగా అరేంజ్ చేయాలి. ఏనుగు, అప్పుడే పుట్టిన బిడ్డ, 3 నుండి 6 నెలలు నేసుకోగలిగిన బిడ్డ, తిమింగలము, పోల్ట్రీ పక్షి. వాటికి విలువలు కూడా చెప్పాలి. లాస్ట్ 5 seconds. Let us see answer. Blue whale 7 times per minute. Elephant 46 times per minute. Newborn child 99 to 120 times per minute. Poultry bird 1200 times per minute. Next question goes to team 2. Get ready. Team 2, fourth question. Urine formation mechanism has the following 4 steps. Arrange them systematically. Tubular reabsorption, glomerular filtration, concentration of urine, tubular secretion. గొట్టపు పునఃశోషణము, గ్లోములర్ వడపోత, మూత్రం యొక్క కాన్సంట్రేషన్, గొట్టపు స్రావం. వీడియో ఆఫ్ చేసేసా. Last 5 seconds. Time up. Let us see answer. Glomerular filtration, tubular reabsorption, tubular secretion, and concentration of the urine. These are the 4 steps in order. Next question goes to team 3, Harish team. Get ready. మానవ దంత సూత్రము, హ్యూమన్ డెంటల్ ఫార్ములా. 2 1 2 3 sir. Let us see answer. 2/2, 1/1, 2/2, 3/3. డినామినేటర్ చెప్పాలి సార్.
సూత్రం అంటే కిందది కూడా చెప్పాలమ్మా. మీరు ఓన్లీ 2 1 2 3 చెప్పారు, అయినా 2 1 2 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఇస్తున్నాం. ఓకే, సో fourth sum round is completed. Last round in the general round. Again question goes to team 1, Pavitra team. Get ready. Most of the sailboats have 2 sails, the zip and the man sail. Assume that the sails are triangles. Find the total area of each sail of the sailboat to the nearest 10th. So these sailboats have 2 sails, the jib and the main sail. Assume that the sails are triangles. Find the total area of each sail of sailboats to the nearest 10. Last 5 seconds. Time up. Answer. ఇది trigonometry measures చేయాలమ్మా. 209.05 meter square or square meter. Team 2, Nicola team, DAV school, get ready. Yes, sir. If A and B are the roots of a quadratic equation, 2x square plus 3x minus 5 is equal to 0, find the value of a cube plus b cube whole by a plus b. A మరియు బీలు 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 5 0 అనే ఒక వర్గ సమీకరణముకు మూలాలు అయిన a క్యూబ్ ప్లస్ b క్యూబ్ హోల్ బై a ప్లస్ b యొక్క విలువ ఎంత? Zero, sir. రాంగ్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ a ప్లస్ b మూలముల యొక్క మొత్తము మైనస్ b అంటే మైనస్ 3/2 అవుతుంది. మూలముల యొక్క లబ్ధము అంటే a ఇంటూ b యొక్క వాల్యూ మైనస్ c బై a అంటే మైనస్ 5/2 అవుతుంది. ఆ రెండు ఉపయోగించుకుని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా అంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఆ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. Minus 27. లేదు మాస్టర్ వాళ్ళు చెప్పారు 0 అని ఇంకో ఛాన్స్ లేదు ఇంకా మీకు. ఓకే, నెక్స్ట్ లెట్ us see ఆన్సర్. 39/4 మీకు ఎంత వస్తుందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab బై a ప్లస్ బి అవుతుందమ్మా. అక్కడ వాల్యూస్ a ప్లస్ బి విలువ ab విలువ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ టీమ్ 3, హరీష్ టీమ్ గెట్ రెడీ. టీమ్ 3, హరీష్ టీమ్ గెట్ రెడీ. The surface area of the 6 faces of a rectangular solid are 16, 32, 32, 72 and 72 square centimeter. The value of the solid in cubic centimeter is. ఒక దీర్ఘగణం యొక్క కొలతలు 16, 32, 32, 72 మరియు 72 చదరపు సెంటీమీటర్లు అయిన ఆ గణము ఆ దీర్ఘగణం యొక్క గణపరిమాణమే ఎంత? $36,864. 3,864. Let us see answer. 36,864. Okay, let us see answer. 192 క్యూబ్ సెంటీమీటర్ అమ్మా. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే ఎల్బీ విలువ ఇచ్చాడు, బిహెచ్ విలువ ఇచ్చాడు, హెచ్ఎల్ విలువ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్బీ ఇంటూ బిహెచ్ బై ఎల్బీ చేస్తే హెచ్ స్క్వేర్ వాల్యూ వస్తుందండి, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎల్హెచ్ ఇంటూ బిహెచ్ బై అది బిహెచ్ ఇంటూ ఎల్హెచ్ బై ఎల్బీ చేస్తే ఎల్హెచ్ చేస్తే బి విలువ వస్తుంది. అదేవిధంగా ఎల్ విలువ బి విలువ హెచ్ విలువ సబ్స్టిట్యూట్ చేసి గణం యొక్క ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందమ్మా? క్లారిటీ వచ్చిందా? సో దీంతో జనరల్ రౌండ్ పూర్తయిందమ్మా. నెక్స్ట్ ర్యాపిడ్ రౌండ్ ఆడియో విజువల్ అండ్ ర్యాపిడ్ రౌండ్ స్టార్ట్ చేయడానికి ముందుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను. ఈ రౌండ్లో మీ క్వశ్చన్ అడిగిన తర్వాత మాత్రమే మీరు హ్యాండ్ రైట్ చేయాలి.
టీమ్ లీడర్ మాత్రమే హ్యాండ్ రైట్ చేయాలి. టీమ్ లీడర్ కనిపించేలాగా క్లియర్గా ఉండాలి. హ్యాండ్ రైట్ చేయడంతో పాటుగా టీమ్ 1 అయితే టీమ్ 1 అని, టీమ్ 2 అయితే టీమ్ 2 అని, టీమ్ 3 అయితే టీమ్ 3 అని రైట్ చేయాలి. మీరు అలా మీరు చెబుతూ ఈ టీం నెంబర్ చెబుతూ రైట్ చేస్తే ఇమీడియట్గా మా స్క్రీన్ మీద మీ యొక్క విండో మీద సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ టీమ్ మీరు టీమ్ 3 అనండి ఒకసారి. టీమ్ 3 సార్. సో టీమ్ 3 అనండి, అక్కడ బ్లూ కలర్ లైన్ వచ్చిందా లేదా, సార్ కనిపించిందా? అలా వస్తుంది. కాబట్టి మేము ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, మాకు తెలిసిపోతుంది ఎవరు ముందంటే వాళ్ళది వస్తుంది. అర్థమైందమ్మా? అట్ ది సేమ్ టైం హ్యాండ్ కూడా రైట్ చేస్తూ అనాలి. ఇక్కడ అక్కడ పర్సెప్షన్ బట్టి మీ ఐడెంటిఫై చేయగలుగుతుంది. మీరు ఆర్గ్యూ చేయకూడదు, మేము ముందు చెప్పాను ఆర్గ్యూ చేయకూడదు. అలా ఆర్గ్యూ చేస్తే మైనస్ మార్క్స్ ఇవ్వబడతాయి. మేము జెన్యున్గా, మీరు ఎవరో కూడా నా అమ్మాయిలు అబ్బాయిలు కాదు, అందరూ సమానమే నాకు, కాబట్టి సమానంగానే తీసుకుంటాము. ఓకే, కాబట్టి ఎవరైతే చెప్పారో వాళ్ళకే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి. మేము రెడీ అయిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? మీరు ఎవరు చెప్పారో వాళ్ళు చూసిన తర్వాత ఆ టీం నేను చెప్పిన తర్వాత ఆ టీం ఆన్సర్ చెప్పాలి. గెట్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్, నాట్ ఏ విజువల్ రౌండ్. లెట్ us have a small break. ఎవరు చెప్తే వాళ్ళకి వాళ్ళని కాదు అవలేదండి, ఆడియో రావట్లేదా? ఒకసారి మ్యూట్ చేయండి. ఏదన్నా పర్లేదు. అప్లికేషన్ గురించి
మళ్ళా చేయి మళ్ళీ ప్రయత్నం చేయి. సార్ వాయిస్ వస్తుంది కదా. చూడమ్మా లేదు దీంట్లో మీకు చేయనా? So even though we face the difficulties of today and tomorrow, Sir, voice sir I again. still have a dream. Sir, why not able to It is hear? a dream deeply rooted in the American dream. I have a dream that one Sir. day Voice sir again. this nation will rise up, live out the true meaning of its creed. We Sir. hold the true Sir, we are not able to hear, sir. So even though we face the difficulties of today and tomorrow, I still have a dream. మళ్ళీ ప్లే చేయి. Voice వినిపించట్లేదు sir. It is a dream deeply rooted in the American వస్తుందమ్మా? Sir, what వాల్యూమ్ పెంచండి. that one day ఓకేనమ్మా. this nation తెలియదు అది అప్ చేసి చెప్తా. నా వాయిస్ వినపట్లేదు సార్. ఓకేనమ్మా. ఓకే నేను ఇప్పుడు అడుగుతాను, గెట్ రెడీ అమ్మా. మీకు ఎక్కడ Bansal and friends. Long lived out, say a few words of my close association with Panji and years. And then a few points about the present day problems. నా వాయిస్ వినపట్లేదు సార్ అసలు. But as President, as the Constitution, అప్పుడు వేస్తే వినిపించట్లేదు సార్ సరిగ్గా. ఓకే controversial issues therefore this time as a little wise acting. ఇందాకది కూడా వచ్చింది అందరికి వచ్చింది వాయిస్. నా వాయిస్ వినపట్లేదు సార్. వినిపించట్లేదు సార్ వాయిస్. మీరు వాల్యూమ్ ఫుల్ లో పెట్టుకుని వినండి ఒకసారి. వాల్యూమ్ మనకే బతకు వస్తుంది కదా. వాళ్ళు గట్టిగా వినిపించింది అసలు ఇది రావట్లేదు. ఓకే లెట్ us go to rapid round.
ర్యాపిడ్ రౌండ్లో మీకు 8th ఆర్ 9th 10th క్లాసులో సంబంధించి మీరు ఏమైనా ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ క్లాసులో ఏదో ఒక సబ్జెక్ట్ని మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్లో ఆ క్లాస్లో మేము ఏ లెసన్స్ చూపిస్తామో ఆ లెసన్స్లో మీకు ఏదో ఒక లెసన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లెసన్ సంబంధించి క్వశ్చన్ జరుగుతుంది. 3 minutesలో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో వాటిలో కరెక్ట్ ఆన్సర్స్ 10 మార్క్స్, రాంగ్ -5 మార్క్స్. ఒకవేళ 3 minutes అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే బోనస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. గెట్ క్లారిటీ? Yes, sir. రెడీ అమ్మా? ఓకే. Yes, sir. Now, first, let us go to Pavitra team. Which class you want? Social, sir. Which 8th class? class. Social, sir. 8th class social. Okay. Class 8 selection. Class 8 selection. New session look at. China 7. Education.in. వాట్సాప్ లింక్ నుంచి వెళ్ళి సార్ So even though సోషల్ we face క్లాస్ 8 సోషల్ కదమ్మా పవిత్ర? Yes, sir. న్యూ సెషన్ నుంచి చూడు, మీకు ఏ లెసన్ కావాలో సెలెక్ట్ చేసుకోమా. లెసన్స్ డిస్ప్లే అవుతాయి. మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోమ్మా. బయటకు రా. సబ్జెక్ట్ సోషల్ న్యూ సెషన్. Resources, land, soil and water, mineral and power, agriculture, industries, human resources, how, when and where. Okay అమ్మా? సో మిగిలిన లెసన్ చూడమ్మా. నీకు ఏ లెసన్ కావాలి ఆ లెసన్ సెలెక్ట్ చేసుకో. వాటిలో Sir. 3 minutes. Sir. అంటే ఇవి సిబిఎస్ఈ బేస్ చేసుకుంటాయి మీ లెసన్స్ అన్ని. కాబట్టి వీటిలో ఏ లెసన్స్ కావాలో లెసన్ మీకు కామన్గా ఉన్న లెసన్స్ ఏమున్నాయో చూసుకుని దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సబ్జెక్ట్ కాకపోతే వేరే సబ్జెక్ట్ కూడా మార్చుకోవచ్చు, వేరే క్లాస్ కూడా మార్చుకోవచ్చు. 8th 9th 10th. ఇప్పుడు మీకు దీంట్లో ఇష్టమైన లెసన్ లేదనుకోండి, మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్కి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మార్చుకోవచ్చు, ఆప్షన్ ఉంది. కానీ వన్స్ స్టార్ట్ అయితే మాత్రం మార్చుకోవడానికి లేదు. ఏమా చూసుకున్నారా లెసన్స్ అన్ని? పైకి స్కూల్ చేయండి. అయిందమ్మా సెలక్షన్ చేసుకోవడం? చూస్తున్నాను సార్. ఒకవేళ క్లాస్ లేకపోతే వేరే క్లాస్ చూసుకోమ్మా, వేరే సబ్జెక్ట్ కానీ టైం వేస్ట్ చూసుకోవద్దమ్మా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటాను. 18th chapter ఇండియన్ కాన్స్టిట్యూషన్. Yes, sir. ఓకే. ఆబ్జెక్టివ్ లెవెల్ 2 అమ్మా. ఓకే, స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Universal adult franchise means that
All have the right to vote. All have the right to vote and contest elections. Only the privileged citizens have the right to vote. Irrespective of caste, creed, etc., all the age 18 and above can vote. D, sir. Option D. Yes, sir. Okay, let us check. Correct answer. Next question. Which among the following statements about Indian Constitution is wrong? You can see options. It prohibits. Answer A, ma? No, sir. Ma'am. Okay. 3 minutes maximum time, amma. Pass, sir. Pass. Skip. Good, next question. When a financial emergency is proclaimed, ఆర్థిక అత్యవసర స్థితిని గవర్నర్ ఆమోదించినప్పుడు ఏం జరుగుతుంది? Pass, sir. Next question. India is a secular state and is clearly proclaimed in the dash. Last 1 minute. Fundamental duties, sir. Fundamental option B. Computer fix option B. Wrong answer, ma? No, pike. Next one. Right against the exploitation. Right against exploitation says that. All of these, sir. Option D, amma. Computer check the option D. Wrong answer, amma. Next question. Indian Constitution is federal because time up. Now Nikila team, which class you want? Nikila team, which class you want? 8th class, sir. 8th class. Which subject? Science, sir. Science. Okay. Computer, go to new session and select chapters. Friction, sir. Friction. Computer fix second chapter, friction. Your time starts now. Boats have dash shapes similar to the shapes of animals living in water. Streamlined, sir. Yes, sir. Option A, computer fix option A. Yeah, correct answer. Next question. What is an advantage of using roller instead of sliding an object? Option B, sir. Option D. B, sir. B, option B. Computer fix option B. Correct answer. Next question. Which lubricant is generally used by motorcycle mechanic to increase the efficiency of the vehicles? Option C, sir. Option C. Option C. Computer fix option C. Correct answer. Next question. Which has the greater rolling friction? A steel train wheel or an automobile tire? Sir, A. Option A, sir. Option A. Computer fix option A. Wrong answer. Next question. Friction is an example of dash.
A, sir. A. Contact force. Option A. Fixed computer. Correct answer. Next question. Sportsmen use shoes with spikes because Option A, dash. sir. Option A, sir. Option A. Computer fix option A. Correct answer. Next question. Option D, sir. Option D. Computer fix option D. Correct answer. Wheels reduce friction by dash. Pass, sir. Computer go next question. To minimize friction due to water or any other liquid and air or any other gas, the moon body should have a dash. Option D, sir. Question. Emma? Option D, sir. Option D. Computer fix option D. Correct answer. Next. Why is it convenient to pull a luggage fitted with rollers? Option B, sir. Option B. Sir, C, sir. C, sir. Option C, sir. Which one? Option C. Option C. Computer fix option C. Wrong answer. Computer go next question. Select the correct order. Option C, Option sir. C, sir. Option C. Your time up. Sir, C. Your time completed. Correct answer, but your time is completed. Okay, na? Anyway, your time also you gave answer correct time only. Next. Team C, arrange team. Which class you want? 10th class. Class 10. Computer, go to next ID. Sir. Wait a minute, ma'am. Wait a minute. Which subject you want to know? Social. Class 10 social you want. Okay. Okay, after selecting the chapter subject, you can select the chapters. Here, this is our quarterly education. You can practice or learn or do tests or live classes. Okay, now for 6 to 10th all subjects and intermediate IIT, mains, advanced, NEET, everything we are having. Okay, that's specialty of our quarterly education. Social science, class 10. Okay, new session. Good new session. So select the chapters. 17. Oh, the heck. Not selected any chapter. Harish team. Yes, sir. ఒకవేళ క్లాస్ ఈ క్లాస్లో లేకపోతే మీకు వేరే సబ్జెక్ట్ కానీ వేరే క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవద్దు. Democracy and డెమోక్రసీ అమ్మా. No, sir. No, sir. No, sir. Money and credit.
Sir, 8th class. 8th class కి వెళ్తాం. 8th class అమ్మా. కంప్యూటర్ ఓపెన్ 8th class. Social. Satya 7. స్పెల్లింగ్ తప్పు కరెక్టేనా? ఓకే. Which subject amma? Class 8 which subject? Social, sir. Class 8 social science. So select the chapters. sir, ఏమ్మా audio visual round ఉంటుందా సార్? ఆడియో వస్తుందమ్మా. ఆడియో విజువల్ రౌండ్ ఉంటుందా సార్? Audio visual will tell Anna. After this we will tell Anna. ఓకే If సార్. a same marks will get, then we'll go to audio visual round. Otherwise we'll stop with this round. ఏమా సెలెక్ట్ చేస్తున్నారమ్మా? లేదు సార్. సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూపించండి సార్. మా ఫస్ట్ చాప్టర్ నుంచి చూపించమ్మా. రిసోర్సెస్, ల్యాండ్, సాయిల్, వాటర్, మినరల్ అండ్ పవర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, హ్యూమన్ రిసోర్సెస్, హౌ, వెన్ అండ్ వేర్, ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ, రూలింగ్ ది కంట్రీ సైడ్. 10th chapter, tribals. Come down అమ్మా, come down. मेरे प्यारे देशवासियों, Tribals, they accuse the when people rebel, waivers, civilization of the native place, women and caste. Come down. Changing world. The changing world, the making of the Indian after Indian constitution, understanding why do we need, understanding our judiciary, understanding of our understanding. Which one you want, ma? Sir, Indian Constitution, sir. Indian constitution. Yes, sir. Already they have selected Indian constitution, so you are not having chance for that one. Oh. Okay, except that chapter, any other chapter can select because already they okay na Pavitra team they selected that one. Except the chapter, same we can already same class, same chapter they selected. Okay na, you can select sir. any other chapter, no problem. లేదా సార్. లేదు సార్. మా టైం అవుతుంది, సెలెక్ట్ చేసుకోవాలి తొందరగా. ఇంకొక ఆప్షన్ ఇస్తాను మీకు, సెకండ్ ఆప్షన్ అయింది, థర్డ్ ఆప్షన్ లేకపోతే మీకు రౌండ్ లో 0 మార్క్స్ ఉంది లెక్క. Land, social justice. ఏదమ్మా? Land justice. చాప్టర్ నెంబర్ 20 ఏమంటే సార్? కమ్ డౌన్, కమ్ డౌన్. అదిగోండి అది సార్. 27. లాస్ట్ అండ్ సోషల్ జస్టిస్. ఓకే, Yes, sir. so here your time starts now. Get ready. Yes, sir. The gas release in Bhopal tragedy was dash. ఎంఐసి సార్. మా ఆప్షన్ కంప్యూటర్ ఫిక్స్ ఆప్షన్ బి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following was not the reason of for Bhopal gas tragedy? The MSC tank alarm, sir, not working for 4 years.
The stream water depend to clean the pipe was out of action. Water stress designed to knock down the gas leaks or poorly designed. None of the above. Pass, sir. Pass, sir. Which answer? Pass. Pass. Okay. Computer, go next question. Water Bhopal gas tragedy took place in the year. here. Pass, sir. Computer, go to next question. Which of the following companies related the Bhopal gas tragedy? Union Carbide India Limited. Union Carbide India Limited. A. Option A. Computer, fix option A. Correct answer. Next question. When did Indian government pass the Bhopal gas leak disaster processing of claims act? Pass, sir. Computer, go to next question. Which of the following gas leak was the reason of for Bhopal? Already that question is over. Next question. What do you mean by the term investment? Money spent to purchase new machinery, money spent to purchase new building, money spent to increase. Pass. Computer, go to next question. Act of breaking laws means. Act of breaking law means. Violation. Violation, infringement of fundamental right. Both A and B, none of this. None of this, sir. Computer, fix option D. Wrong answer, Amma. Computer, go to next question. What are the main sources of environmental pollution? Air, water, soil, all of this. What are the main source of environment pollution? Air, water, soil, all of this. All of this, sir. D. Computer, fix option D. Wrong answer. Time up, Nana. Okay. Now let us go to audio visual round. Okay. If you actually we are not going regarding your scores, we are not look at your scores. Irrespective of that one, you are trying to continue audio visual round because that is the most interesting round. We are trying to that one. Okay, now if your technical equipment, everything is okay, we'll continue. Any problem is there, we'll stop with this one. Okay, now we'll try to go to this audio visual round. Computer, start audio visual round. Okay. Let us go to the second question because already first question is over. Let us go from second question onwards. Sir, Let us check this one. So even though we face the difficulties of Are you today, getting audio properly? I still have a dream. Okay, let us go to second question. It is a dream deeply rooted. Computer, let us go to second question. This voice from Norton. No, let us go to second question. Computer, start. मेरे प्यारे देशवासियों नमस्कार। इस समय आप 2021 की विदाई और 2022 के स्वागत की तैयारी में Team 2. नए साल पर हर Team 2. व्यक्ति Team 1. संस्था Team 2 రైట్ చేశారమ్మ అక్కడ. Sir, Narendra Modi, sir. Narendra Modi. The correct answer. Computer, go to next question. టీమ్ లీడర్ మీరు మాస్ తీసుకుని ఓకే చెప్తే నాకు క్లారిటీ ఉంటుంది లేదా నాకు తెలియదు అదే ప్రాబ్లం వచ్చి ఉంటుంది బహుశాను మీ వాయిస్ మీరు చెప్తే రీచ్ అవ్వాలి కదా ఇక్కడికి మీ డివైస్ కనెక్ట్ చేయాలి కదా అందుకని మాస్కులు తీయండి హరీష్ మాస్క్ తీసుకోండి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ స్క్రీన్ మీద ఎవరు కనిపించారు వాళ్ళకే వాళ్ళనే అడగలుగుతాం మేము అందు గురించి
ఓకే, కంప్యూటర్ స్టార్ట్ ఆడియో. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, సరినెటో తరిమేస్తామా, చీపమ్మని సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్. యా, కరెక్ట్ ఆన్సర్. టీమ్ 1 got correct answer. Next question. Identify the person in the image. It is visual, no problem. Okay na? Okay, computer, show that image. Team 1 sir. Team 3 first respond అయిందమ్మా. Team 3 first respond అయింది. Team 3 అయింది, హరీష్ టీమ్ అయింది. ఓకే, మీ ముగ్గురు అక్కడ మీరు మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ముగ్గురు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? టీమ్ 3 చెప్పండి అమ్మా. సచిన్ టెండూల్కర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది పర్సన్ ఇన్ ది ఇమేజ్. గెట్ రెడీ. ఈ నిజంగా ఈ క్వశ్చన్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నాకు కూడా క్లారిటీ రాలేదు ఎవరి ముందు చెప్పారన్నది. దీనికోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తున్నానంటే మీరు చార్ట్ చేయండి. చార్ట్ బాక్స్ లో చార్ట్ చేయండి. ఆ చార్ట్ ఎవరిది వచ్చిందో వాళ్ళు బట్టి నేను చెప్తాను. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్. ఐడెంటిఫై పర్సన్ ఇన్ ది ఇమేజ్. టీమ్ 2 రామోహన్ రాయ్ సార్. టీమ్ 2 అమ్మా చార్ట్ చేయమన్నాను. టీమ్ 2 చార్ట్ చేస్తుందమ్మా. అక్కడ రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ చార్ట్ చేయమని చెప్పాను, ఆప్షన్ చెప్పిన తర్వాత మీరు చెప్పకుండా చెప్పారు టీమ్ 3 వాళ్ళు. ఛాన్స్ పోయింది. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా మళ్ళా చెప్తున్నాను, చార్ట్ చేస్తేనే వాళ్ళ టీం అడుగుతాము, చార్ట్ చేయకపోతే ఆ టీం అడగము. ఓకే అమ్మా? Listen this song. Name the singer of that song. Get ready. Start చేయాలి. టీమ్ 2 చేస్తున్నామా? టీమ్ 2 ఆన్సర్ చెప్పండి. టీమ్ 2 ఆన్సర్ చెప్పండి. నేను ఆన్సర్ చార్ట్ చేయమలేదమ్మా. చార్ట్ చెప్పమన్నాను. టీమ్ 1 చెప్పండి సార్. ఫస్ట్ టీమ్ 3 పెట్టారు సార్. ఎస్ సార్. ఫస్ట్ పెట్టాం సార్. ఫస్ట్ టీమ్ 1 చెప్పండి సార్. 5:30 సార్ టైం కూడా. చూడండి ఇక్కడ 5:13కి టీమ్ 2 వచ్చింది, తర్వాత అదే 5:13కి టీమ్ 2 వచ్చింది, టీమ్ 3 వచ్చింది. స్కీమ్ చూడండి ఒకసారి మీరు క్లియర్ గా. ఎవరు వచ్చింది అక్కడ? టీమ్ 2 వచ్చిందా, టీమ్ 3 వచ్చిందా? టీమ్ 3 సార్. చూడండి స్కీమ్ చూడండి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్. మీరు ముందు టీమ్ నెంబర్ చార్ట్ చేయాలి, ఆ తర్వాత నేను చెప్పిన ఆన్సర్ చెప్పాలి. మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ అవసరం స్క్రీన్ కూడా షేర్ చేసి చూపిస్తాము. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ఓవరమ్మా క్వశ్చన్ అయిపోయా? ఓకే అమ్మా, ఆల్ ది క్వశ్చన్స్ కంప్లీటెడ్ అమ్మా. Audio visual also completed. Results will be announced on the January 9 in the prize distribution function at the time of the prizes. Kourlo Andhra Keravana Vidyapetham opposite to RDO office. RDO office కిదురుగా ఆంధ్ర కేరళ విద్యాపీఠము సంస్కృత కళాశాల అని కూడా అంటారు. సంస్కృత కళాశాల అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అమ్మా. జనవరి 9 ఉదయం 10 గంటలకి. ఎవరైతే సెమీఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యారో
వాళ్ళు సెమీఫైనల్ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా సరే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్స్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ కూడా క్యాష్ ప్రైజు, స్కాలర్షిప్ ప్రైజు, మొమెంటో, సర్టిఫికెట్, అలాగే స్కూల్కి షీల్డ్ కూడా ఇవ్వబడుతుంది. అర్థమైందమ్మా? కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. Thank you, sir. Bye my everyone. Have a nice day. Bye Nana. Sir, bye, sir.